జాక్ ఎందుకబ్బా ఏజెంట్ అని చెప్పింటే సరిపోతుండే. సగం మంది జనాలు చూసే వాళ్ళే కాదు. ఫ్యాక్ట్ ఏంటంటే ఏజెంటే బాగుంది దీనికన్నా. అని మొన్న వచ్చిన రాబిన్ హుడ్ అయితే ఇంకా బాగా నచ్చుతుంది. అయినా ఈ మధ్య దేశభక్తి అంటే భలే కామెడీ అయిపోయింది. ఫన్నీగా దిగడానికి ట్రై చేస్తున్నారు. రా ఏజెంట్స్ కంటే హీరోనే పెద్ద తోపు. ఏ పనైనా చిటికలో చేసేస్తాడు. ఏదైనా సరే సింపుల్ హ్యాకింగ్, బాంబింగ్, ఫైటింగ్, ఈవెన్ ఒక స్పెషల్ టాలెంట్ కూడా యాడ్ చేస్తారు, అమ్మాయిల్ని ఈజీగా పడేయడం. అండ్ ఫైనల్ గా అంతమంది రా ఏజెంట్స్ చేయలేని పని హీరో ఒక్కడే చేస్తాడు. ఎన్నిసార్లు అని ఇదే సినిమా తీస్తారు. అవుట్డేటెడ్ ఇవన్నీ ఎప్పుడో అయిపోయినాయి. ఏదన్నా కొత్తగా థింక్ చేస్తేనే వర్కౌట్ అయ్యేది. ఒక సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకోటి తీస్తే ఎత్తిపోతుంది. మగధీరని చూసి శక్తి, బాహుబలిని చూసి ప్లే స్టేషన్ 1, ప్లే స్టేషన్ 2, ఇప్పుడు ఏజెంట్ని చూసి జాక్ వాత పెట్టుకున్నాడు. ఇప్పుడు జాక్ ఏమైంది, పువ్వు ప్యాక్ అయింది. ఇదే జరుగుతుంది అనుకున్నానబ్బా. మెయిన్ ప్రమోషన్లు లేవు, జీరో. నెక్స్ట్ ట్రైలర్ ఏం బాలేదు. అసలు ఆ ట్రైలర్ చూసాక సగం మందికి అర్థమైపోయింటది సినిమా ఎలాగుంటుందో అని. అండ్ ప్రీ సేల్స్ కూడా ₹1,00,00,000 దాటిందో లేదో డౌటే. ఎందుకంటే మా సైడ్ 2 థియేటర్లు పడింది, 2 థియేటర్లు ఖాళీగానే ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు తీసినారు బా సినిమాని. బొమ్మరిల్లు భాస్కర్ ఇలాంటి మూవీ తీస్తాడని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలే. ప్రాపర్ రైటింగ్ లేదు, కాన్సెప్ట్ లేదు. సర్లే కామెడీ అన్న ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే ఎక్కడా నవ్వరాలే నాకైతే. అన్ని ఓవర్ యాక్షన్ సీన్లు, కుళ్ళు జోకులే. సినిమా చూస్తున్నంతసేపు అదేదో ఓల్డ్ మూవీ చూసిన ఫీల్ వచ్చింది. వెరీ పూర్ సినిమాటోగ్రఫీ. అసలు ఈ సినిమా ఎందుకు తీసారో వాళ్ళకే తెలియాలి. బోర్ కొట్టి తీసారేమో మరి. ఏం బాలేదబ్బా. అసలు ఫస్ట్ 15 మినిట్స్కి అర్థమైపోతుంది నీ ఫ్యూచర్ ఏంది అని. యాక్చువల్గా ప్లాట్ ఏంటంటే మనోడు ఆల్రౌండర్ అనమాట. స్పోర్ట్స్, స్టడీస్ అన్నింట్లో పర్ఫెక్ట్. కానీ దేంట్లో కూడా స్టేబుల్గా ఉన్నాడు. ఫైనల్గా మనోడికి రా ఏజెంట్ అవ్వాలనిపిస్తుంది. సో ఆ జాబ్ కొట్టడానికి ఏమేం చేశాడు అన్నదే సినిమా. మనోడు ఇంటర్వ్యూకి షార్ట్ టీ-షర్ట్ వేసుకోపోతాడు. రూమ్లోకి ఎలా వచ్చాడని పక్కన పెడితే గేట్ దగ్గర వాచ్మెన్ రానిస్తాడా ఫస్ట్. యాక్చువల్గా ఇది లాజికే, కానీ మనం పట్టించుకోం కదా. అయినా అవాయిడ్ చేసేంత మిస్టేక్ అయితే కాదు. మూవీ లిబర్టీ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తీయకూడదు కదా. అలా అయితే నేను తీయొచ్చు. లాస్ట్లో ప్రకాష్ రాజే విలన్ అని చెప్తా. మళ్ళీ మనోడు విలన్ ఎందుకు అయ్యాడని రీజన్ చెప్పను, అలా పెట్టేస్తా అంతే. మీరే ఇమాజిన్ చేసుకోవాలి సినిమాని బట్టి. ఇంకో హైలైట్ ఏంటంటే ఎమోషనల్ సీన్స్ కూడా ట్రై చేశారు, కానీ అవి కూడా వర్కౌట్ కాలే. ఆ కథ చెప్పుకొని హీరో ఏడుస్తుంటాడే తప్ప దాన్ని చూసి మనకు కొంచెం కూడా జాలేదు. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే ఎవరి రోల్స్ వాళ్ళు బాగా చేశారు. వైష్ణవి చైతన్య కూడా తన రోల్ని తను ఫుల్ఫిల్ చేసింది. ఇంకా మన హీరో పరిస్థితి ఏంటంటే మనోడికి డీజే టిల్లు లాంటి కంప్లీట్ క్యారెక్టర్లే సెట్ అవుతాయి. కొంచెం టిల్లు, కొంచెం పోలీస్ అంటే సెట్ అవ్వదు. దీనిలో కూడా అంతే, అక్కడక్కడ కొంచెం డీజే టిల్లు క్యారెక్టర్ పాపప్ అవుతుంటది. అందుకే మనోడు రోల్కి న్యాయం చేయలేకపోయాడు. సిద్ధు జొన్నలగడ్డ ఈ క్యారెక్టర్కి సెట్ అవ్వలేదు. అండ్ ఫర్దర్గా ఇలాంటి మిక్స్డ్ క్యారెక్టర్స్ని అవాయిడ్ చేయడం మేలు. కంప్లీట్ వేరియేషన్ అంటే సీరియస్ రోల్ చేసినా బాగుంటుంది, కానీ మధ్య మధ్యలో పాపప్ నోటిఫికేషన్ లాగా టిల్లు రావడం ఏం బాలేదు. రాజశేఖర్ది కల్కి సినిమా గుర్తుందా మీకు? దాంట్లో మనోడే విలన్. చాలా బాగుంటుంది ఆ క్యారెక్టర్, కంప్లీట్ విలన్ అంతే. ఏం కామెడీ ఉండదు, బొచ్చుండదు. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే మనోడు డీజే టిల్లు వల్ల ఫేమస్ అయ్యాడు కదా. అండ్ ఆ క్యారెక్టర్ని ప్రతి ఒక్కరు లైక్ చేశారు. కానీ అదే క్యారెక్టర్ ఎన్ని దగ్గరలోనే వర్కౌట్ అవుతుంది? ఆ క్యారెక్టర్ అలాంటి జానర్లోనే వర్కౌట్ అవుతుంది. మరి ప్రతి సినిమాలో కనిపిస్తే ఇరిటేషన్ వస్తుంది. అంతేనండి. ఇంకా ఓవరాల్గా సినిమా అయితే నాకేం నచ్చలేదు. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.